అందరికీ నమస్తేనుల్లా. నేను మీ రేఖను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఈ 2 ఏళ్ల పాలన చూస్తూ ఉన్నాం. రైట్, మా పాలననే బాగుండే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటుంటే, ఇటువైపు అవినీతి అంతం చేసినాం, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. మరి అసలైన ప్రజలేం చెప్తా ఉన్నారు, ప్రజల మనసులలో ఏమున్నది అనేది మనం చూస్తూ ఉంటే ఈ 2 ఏళ్ల పాలనలో విసిగిపోయినట్టు కనబడతా ఉన్నది దాదాపు చాలా వరకు. రైట్, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి, 6 గ్యారంటీలు అటుకెక్కినాయి, ఇట్లా ఎన్నో ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు బీఆర్ఎస్ లీడర్ సుమిత్రానంద్ అక్క ఉన్నారు. అక్కకు వెల్కమ్ చేద్దాం, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే చెల్లె. ఎట్లున్నారు అక్క? బాగున్నా, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నాం అక్క. అక్క, ఎట్లుంది ప్రతిపక్షపు పాత్ర? ప్రజల పక్షమై పోరాడుతూ ఉన్నాం, ప్రజల పక్షంగా గొంతెత్తుతూ ఉన్నాం. నాడు తెలంగాణ ఉద్యమంలో అయినా, తర్వాత ప్రభుత్వంలో అయినా, నేడు ప్రతిపక్షంలో అయినా సమర్థవంతంగా మా పాత్ర మేము నిర్వర్తిస్తున్నాం. సమర్థవంతంగా అక్క 100% సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టే, మా పాత్ర నిర్వర్తిస్తున్నాం కాబట్టే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి అడుగుజాడల్లో మేము నడిచినాం. కేసీఆర్ గారి దీక్షా ఫలితం రాష్ట్రం సాధ్యమైంది. తర్వాత ఆయన పాలన సమర్థవంతమైన పాలన కాబట్టి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా రాష్ట్రం ప్రగతి పథంలో నిలబడ్డది. దేశానికే ఒక దిక్సూచిగా, రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని, ఒక పసికూన కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగినారు కేసీఆర్ గారు. ప్రతిపక్షంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టే ఇవాళ కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలైంది. కాంగ్రెస్ ఎంతసేపు ఆ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమమా తప్ప ఇంకొక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోలేని పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చిన. సమర్థవంతంగా అని మీరంటుండ్రు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి బయటికి పోయిన వాళ్ళే ఇలా బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతమైన పాత్ర పోషిస్తలేదు, తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు అక్క? పార్టీలు ఎన్నైనా పెట్టినాయండి, మంచిదే కదా. ప్రజల పక్షమై మాట్లాడడానికి, ప్రజల పక్షమై పోరాడడానికి, ప్రజల గొంతుక కావడానికి పార్టీలు ఎన్నైనా రానిగాక, పోరాడనిగాక, మంచిదే. కాకపోతే ప్రజల పక్షమై పోరాడాలి, ప్రజల పక్షమై మాట్లాడాలి, పాలక పక్షాన్ని ఎండగట్టాలి. ఇదే కాంగ్రెస్ ఉన్నది. 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీల పేరుతోని 13 హామీలు ఇచ్చింది. మరి ఏ ఒక్క హామీని 100% ఇంతవరకు నెరవేర్చలేదు. అన్ని ఏవైతే 4-5 పథకాలు వాళ్ళు చేస్తా ఉన్నారో అవి అరాకొరనే ప్రజల్ని మోసగించి మాయ మాటలు చెప్పి ఆశ పెట్టి మరి గొంతు కోసిన స్థితిలో ఇవాళ వీళ్ళ పాలన ఉన్నది. అటు రైతాంగాన్ని మరి రైతు భరోసా ఇవ్వకుండా యాసంగి వరి నాట్లు అయిపోతున్నాయి, రైతు భరోసా ఇంతవరకు దిక్కులేదు. మేము 10,000 కాదు 15,000 చేస్తామండి, 15,000 లేదు, ఆ 10,000 కూడా లేదు. మరి కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా టెన్షన్గా రైతు బంధు ఇచ్చిండ్రు, రాష్ట్రానికి 0 ఆదాయం ఉన్న పరిస్థితులు కూడా ఇచ్చిండ్రు. ఆ సమయానికి గొన్నరు, డబ్బులు ఇచ్చిండ్రు. వీళ్ళు నిరుడు యాసంగి సన్న వడ్ల బోనస్ ఇంతవరకు దిక్కులేదు కాంగ్రెస్. రైతన్న పక్షాన మీరు ధర్నాలు చేస్తారా, చేయండి, ప్రశ్నిస్తారా, ప్రశ్నించండి. బీఆర్ఎస్ గా మేము వెంట పడగా తీరొక్క దేవుడి మీద యాడికి పోతే గాడ, ఏడుపాయలకు పోతే దుర్గమ్మ మీద ఒట్టేసి మెదకు పోయి, యాదగిరికి పోతే నరసన్న మీద ఒట్టేసి, ఏ దేవుడు ఉంటే ఆ కొండగట్టు అంజన్న 3 దేవుళ్ళ మీద ఒట్టేయడానికి కూడా రేవంత్ రెడ్డి సిద్ధం. దేవుళ్ళ మీద ఒట్టేస్తానే రుణమాఫీ జయకనపాయి, అది సగమేనా. ఆయన నోటితో ఆయననే అనే ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు 2 లక్షల రుణం ఇట్లా తెచ్చుకపోండి, మేము రాగానే మాఫీ చేస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండా, మేము 2 లక్షలు మాఫీ చేస్తాం, మీరు ఊరుకుండ్రి తెచ్చుకపోండి అని అంటున్నావు. ఎట్లా సాధ్యమవుతుంది? రాష్ట్ర ఆదాయం ఎక్కడంటే ఏమున్నది? ఒక 6 నెలలు మేము కడుపు కట్టుకుంటే, అవినీతి చేయకపోతే ఆ 40,000 కోట్లు 70,000తోని ఇచ్చేయచ్చు అన్నాడు. 70,000తోని ఇచ్చేయచ్చు. ఇదే యాస. ఎటువా 70,000 మీ కుడి చేయి ఏమాయ్, మీ ఎడమ చేయి ఏమాయ్, మీ చేతి గుర్తు హామీ ఏమాయ్, అరా కొరనే చేస్తారు. అది మేము ఎంబడబడని 40,000 కోట్లు అన్నోళ్ళు 21,000 కోట్లు చేసినామని లెక్కలు చెప్పబడతారు, కాకి లెక్కలు. ఏ ఒక్క పథకం అన్నా సంపూర్ణంగా గిది చేసిండ్రు అన్న పథకం ఉన్నదా? మరి రండి ప్రజల పక్షాన,
విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నారు, నాణ్యమైన పిడికిడ అన్నం పెట్టలేకపోతున్నారు. రండి విద్యార్థుల తరపున మాట్లాడండి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బూటకపు హామీ ఇచ్చిండ్రు. రండి నిరుద్యోగుల పక్షాన పోరాడండి. ఎవరు వచ్చిండ్రు, ఎవరు పార్టీ పెట్టిండ్రు అనే సమస్య కాదు. ప్రజల పక్షమై పోరాడిండ్రా, ప్రజల పక్షమై ప్రశ్నించిండ్రా. ఎందుకు ప్రజల పక్షం మాట్లాడాలి? ప్రజలు మాట్లాడరా అంటే ప్రజలది బతుకుదేరు పోరాటం. ఆ రైతన్నని ఇప్పుడు పంట విత్తుకోమన్నవా, నాకు రైతు భరోసా అయ్యేదని రోడ్డెక్కమన్నవా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతానికి జరుగుతున్న నష్టం ఏంటి, నీళ్ళ విషయంలో ఏంటి, నిధుల విషయంలో ఏంటి, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇట్లాంటి విషయాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల భాషల్లో ప్రజల దగ్గరికి పోయి విడమర్చి చెప్పిండ్రు. ఒక శాంతియుత పోరాటాన్ని, సుదీర్ఘకాలపు పోరాటాన్ని ప్రజాస్వామ్య పంతాలో నెత్తురు చుక్క నేల రాలకుండా తెలంగాణ సాధ్యం కావాలి. 69లో ఇదే కాంగ్రెస్ 369 మంది విద్యార్థుల్ని కాల్చి చంపిందమ్మా. జై తెలంగాణ అన్న విద్యార్థులను, మా రాష్ట్రం మాకు కావాలన్నటువంటి విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్. మళ్ళా ఎవరన్నా అట్లాంటి ఆవేశపూరితమైనటువంటి పోరాట రూపాలని తీసుకుంటే ప్రభుత్వము అణచివేస్తుంది. కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు పోవాలి. ఎన్నికల ద్వారా ప్రచారం చేయాలి. తెలంగాణ వాదాన్ని ఎన్నికల ద్వారా ప్రచారం చేయాలని, పదవులను పదే పదే తెలంగాణకు అవమానం జరిగిన ప్రతిసారి, తెలంగాణను కాదన్న ప్రతిసారి పదవుల్ని గడ్డిపోసల్లాగా వదిలేయాలి. ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకెళ్ళాలి. ఎంత ఇబ్బంది. సరే అక్క, ఇప్పుడు ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నాము అంటారు, సమర్థవంతంగా పోషిస్తున్నాం అంటారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వైపున ఎందుకు ఆలోచించలేదని మాట. ప్రజల వైపు ఆలోచించకపోతే సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళ లెక్క కేసీఆర్ తెలంగాణ ప్రజానికాన్ని కడుపున పెట్టుకొని కన్న తండ్రి లెక్క ఎట్లా సాదుకుంటాడు? ముందుగల్లా ఏ ఎన్నికల మేనిఫెస్టోలనన్నా పెట్టినమా? ఈ కాంగ్రెస్ ఇచ్చినట్టు ఏ హామీ అన్నా కేసీఆర్ గారు నేను రైతు బంధు ఇస్తాను, నన్ను గెలిపిస్తే అని చెప్పిండ్రా? కాదు కదా. ఏ రైతన్నా దండం పెట్టిండా, దరఖాస్తు ఇచ్చిండా? కాదు కదా. మరి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ముందుగల్లా, కడుపుకు అన్నం అందరూ తినగలగాలి ముందుగల్లా, వలసలు వాపస్ కావాలి ముందుగల్లా అని చెప్పి కేసీఆర్ గారు వ్యవసాయం ప్రధాన దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగంగానే వ్యవసాయం మీద మొదటి చూపు పెట్టి చెరువుల పూడిక తీసి, మరి ఇక్కడ ప్రాజెక్టులు లేవు, మన దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టులు, మన దగ్గర నీళ్లు వారాల్సే, మీరు ఎగువనున్నారు, మీరు ఎత్తునున్నారు అని ఆంధ్రోళ్ళు కబుర్లు ముచ్చట్లు చెప్పి నీరు పల్ల మెరుగునని చెప్పేసి గోదావరి కృష్ణమ్మలు గోదావరి తల మీద ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందెరవలి, పెనుగంగ ప్రాణహీత కిన్నేర సాని మోత, ఆ చిలుక వాగు చిందు జంపన్న వాగు పొందు, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమ, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ. అటు ఎదపైన చంద్రహారం లేక గోదావరి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఆ నీలవేణి కృష్ణ కాళీ అంది అవుతుంది. కానీ ఇదే గద్దర్ విలపిస్తాడు, గద్దరన్న విలపిస్తాడు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న. గోదారమ్మ తెలంగాణను గొడ్రాలిని చేసిపోయిందమ్మా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల ఆ ఆకలి కేకల గానమైనటువంటి తెలంగాణని, ఆ విలపించిన తెలంగాణని అన్నపూర్ణ తెలంగాణ చేసిండు కదా, అన్నం కుండం చేసిండు కదా, అన్నం గిన్నెను అక్షయ పాత్రం చేసిండు కదా, ఎంత ధాన్యం పండించిండమ్మా. కానీ కాళేశ్వరం రాకముందే రికార్డు స్థాయిలో ధాన్యం వండింది అంటాడు రేవంత్ రెడ్డి. ఎక్కడిది ముందు మొట్టమొదటి ప్రాధాన్యత చెరువుల పూడిక తీత, ఆ తర్వాత బోరు బావుల మీద వ్యవసాయము. మరి కరెంటు లేక ఆ కాలంలో ఎంత దుఃఖం ఉంటుండే, ఎంత బాధ ఉంటుండే. ఇచ్చిన 6 గంటలు, రాత్రి 6 గంటలు, ఉదయం 6 గంటలు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, పాటలు పాడుకునేది, ఏడ్చేది, నొత్తి కొట్టుకునేది. దొంగోళ్ళు వచ్చే కరెంటుకు కావాలెట్లగాతు, నేను సామెట్ల చేతు, ఖాళీ కూలిన మోటార్ ఎత్తుక పట్న మేడ ఓదు, నేను పైకా మేడదెత్తు
అని కదా, అట్లుంటుండే కరెంటు. అర్ధరాత్రి వచ్చే కరెంటు చాలు చేయడానికి పోయి, బాయిల కాడికి పోయి, మోటార్ల కాడికి పోయి కరెంటు షాకులు కొట్టి, పాములు గరిచి, తేళ్లు గరిచి, తట్టులు దాకి పడి, యాక్సిడెంట్లు అయి పడి ఎంతమంది రైతన్నలు పానం పోగొట్టుకుందరు. ఆ పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు, రైతన్న ఇష్టం వచ్చినప్పుడు పార్కం పెట్టుకో, నీ పొలం, నీ కరెంటు, నీ ఇష్టం, ఉచిత కరెంటు అట్లా ఇచ్చిండ్రు కదా. అట్లా సాధ్యమైంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, కాళేశ్వరం వల్ల ఎంత ప్రయోజనం జరిగింది అంటే, నిజాం సాగర్ ఉంటుంది మా జిల్లాలో, ఏళ్ళ నుంచి పడవ పడ్డది ఆ ప్రాజెక్టు నిండక. అందులో రైతన్నలు వచ్చి జొన్నలుక్కున్నారు, జొన్న పంట పండించుకున్నారు. ఆవుల మందలను, మేకల మందలను మేపకానికి తీసుకొచ్చి అట్లా పడావు పడ్డ నిజాం సాగర్ను మల్లన్న సాగర్ నీళ్ళతోని హల్దీవాగు మీదుగా తీసుకుపోయి నిజాం సాగర్ నింపిరి. ఇక శ్రీరామ్ సాగర్ ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో, పోచంపాడు. ఆ శ్రీరామ్ సాగర్ నిర్మాణం అప్పుడే నెహ్రూ చెప్పిండు ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులని. ఆధునిక దేవాలయము నీళ్లు లేక మూతపడ్డది. అక్కడ యువత క్రికెట్లు ఆడుకున్నారు, ప్లే గ్రౌండ్ చేసుకున్నారు ప్రాజెక్టును. ఆ ప్రాజెక్టును నింపుకోగలిగితే ఎంత సస్యశ్యామలం. మండు వేసవిలా, ఎండాకాలంలా శెల్రషారడు నీళ్ళుండక చేపలన్నీ చచ్చిపోతుండే. చేపలు ఊరంతా పండుగ చేసుకుందరు, చేపలు పట్టుకపోయి మట్టి అంతా తీసుకుపోయి, పూడిక మట్టి అంతా తీసుకుపోయి పొలాలలో జల్లుకుందరు, ఎండిపోతుండే చెల్లు. మరి మండు వేసవిలా మత్తళ్ళు దింకినాయి చెరువులు. కాళేశ్వరం చలువ కాదా? మరి ఇయ్యాల గంధమల్ల ప్రాజెక్టు శంకుస్థాపన అంటాడు, మూసి ప్రక్షాళన అంటాడు. ఎక్కడి నీళ్ళు? కాళేశ్వరం నీళ్ళు కావా? కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని, కాళేశ్వరం తెలంగాణ జీవధార. కాళేశ్వరంను తక్కువ చేయకూడదు. కాళేశ్వరం ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టు. ఎంత గొప్ప ప్రాజెక్టు, ఎంత స్వల్ప కాలంలో పూర్తి చేసిండ్రు. ఎంత అద్భుత సృష్టి కదా, కేసీఆర్ గారి మానస పుత్రిక కదా కాళేశ్వరం. దాని గురించి ఎవ్వడు తక్కువ మాట్లాడినా ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారు ఇది తప్పుడు కూతలే అని. రైట్ అక్క, రైతులకు కరెంట్ ఇచ్చిండ్రు, రైతులకు నీళ్ళు ఇచ్చిండ్రు, మంచిగా పథకాలు అమలు చేసిండ్రు. తర్వాత ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు, అభివృద్ధి జరిగింది. పథకాలు అంతే లెవెల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు బ్యాలెన్స్ చేసి తీసుకుపోయిండ్రు కేసీఆర్ అని అంటారు. మరి ఎందుకక్క తెలంగాణ ప్రజలు కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని చిన్న చూపు చూసిండ్రు, మొన్నటి ఎన్నికలలో ఓడగొట్టిండ్రు? ఈడ కేసీఆర్ను చిన్న చూపు చూసిండ్రంటే నేను ఒప్పుకోను. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మీద కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. చిన్న కారణం అది అధిగమిస్తామని కేసీఆర్ గారు అనుకున్నారు. మరి ఎందుకు మార్చలేదు ఆ అభ్యర్థులను? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థులను మార్చాలి కదా, ఎందుకు మార్చలేరు అంటే అది ఒక చిన్న కారణం అనుకున్నారు కేసీఆర్. అది ఒక చిన్న కారణం. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే, ఈ కాంగ్రెస్ అనేక అసత్య ప్రచారాలు చేసింది. కాంగ్రెస్కు కొంతమంది మేము మేధావులం అనేటోళ్ళు తోడైండ్రు, కొంతమంది మేము కౌలం అనేటోళ్ళు తోడైండ్రు. వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ మీద టన్నుల కొద్ది బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. ఎట్లాంటి బురద జల్లిండ్రు, ఎంత అసత్య ప్రచారం చేసిండ్రు అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటారు. దాని నిర్మాణానికి అయినటువంటి ఖర్చు, బీఆర్ఎస్గా పెట్టినటువంటి ఖర్చు 94,000 కోట్లు. 94,000 కోట్లతో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? పెట్టుబడి కంటే ఎక్కువ అవినీతి జరుగుతుందా? అంచనా వ్యయం పెంచిండ్రు అంటారు. స్పష్టంగా నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ప్రతి సందర్భంలో చెప్తారు, దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటి లెక్కలు చెప్తారు. ఒక్కొక్క ప్రాజెక్టు ఎంత అంచనా వ్యయంతో మొదలైంది, 2% నుంచి 100-200 రెట్లు ఎట్లా పెరిగింది అంచనా వ్యయం అని చెప్తారు. అటన్నిటి మీదకి లెక్కలు చూస్తే కాళేశ్వరంకు పెరిగింది పెద్ద లెక్కనే కాదు, 0.5%. అది లెక్కనే కాదు. అట్లా అనేక అసత్య ప్రచారాలు. పిల్లనిచ్చిన మామనే, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామనే, ఇది ఎక్కడ తెలివి తక్కువతనము, 96,000 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల అవినీతి చేసింది అన్నాడు, కరెక్ట్ కాదు కదా అని ఆయన మామనే అన్నాడు, పిల్లనిచ్చిన మామనే అన్నాడు. ఇగో ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయడం. మేధావి వర్గం అనేటోళ్ళు, కౌలు, కేసీఆర్ మాకు టైం ఇస్తలేడు. కేసీఆర్ ప్రజలకు సమయం ఇస్తున్నారు. కేసీఆర్ గారి ధ్యాస అంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కిరిచ్చిర్రు కదా, రాష్ట్రం అనేది ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, రాడికల్స్ విజృంభిస్తారు, రజాకార్ల రాజ్యం అవుతుంది, మత కల్లోలాలు అవుతాయి, మత ఘర్షణలు అవుతాయి,
మీకు వ్యవసాయం చేత కాదు, మీకు రాష్ట్రం ఇస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి, అవు ఇగో ఇట్లాంటి ఎక్కిరింతలు కదా, వాటన్నిటిని తిప్పి కొట్టాలి కదా, దానికోసం ఆయన పనిచేసిండు. ఈ చిన్న చిన్న నాకు సమయం ఇయ్యలే, నీకు సమయం ఇయ్యలే, నీతో చర్చ కాదు, ప్రజలకేం అవసరం, రాష్ట్రానికి ఏం చేయాలి, సమయం వృధా చేయకుండా పూర్తి సమయం అభివృద్ధికే. ఎన్నెన్ని గంటలమ్మా, అంటే ఎవరిని కలవడు అనే ముచ్చట ఈ కవులు ఒక్కొక్క సమీక్ష 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు అట్లా చేసి విని నిర్ణయాలు తీసుకొని అట్లా కదా. అంత గొప్ప గంట సేపు కూర్చోడానికి విసుక్కునే రోజులు మీరు నిద్రపోతున్నారు అసెంబ్లీలో. ఆడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. మొన్న రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎవరు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు, పీపీటీ ఇస్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోయినరు. మన ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ అన్న చెప్తా ఉంటే వాళ్ళు మంచిగా నిద్రపోతున్నారు. అట్లా కాదు కదా. కేసీఆర్ గారు ఎంత అటెన్షన్ లో పెట్టి అధికారులతో పనిచేయించిండ్రు, తాను పనిచేసిండ్రు. నిర్మాణ రంగము, ఇటు సంక్షేమము, అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త గ్రామ పంచాయతీలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గిరిజన తాండాలన్నీ గ్రామ పంచాయతీ. ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ చూసి కొన్ని రాష్ట్రాలల్లో సెక్రటేరియట్లు కూడా ఈ స్థాయిలో లేవు, అద్భుతమైన నిర్మాణం ఇది అని చెప్పిండు. అట్లా శత్రువు కూడా శభాష్ అనే పనితీరు కదా కేసీఆర్ గారిది. ఇక కొద్దిమంది వీళ్ళు మేధావులు నన్ను కలవలే, నాకు కిరీటం పెట్టలే, నాకు కిరీటం నీకు కాదయ్యా, ప్రజలకు కిరీటం పెట్టాలనే ఆలోచన కేసీఆర్ గారు. ప్రజలకు కిరీటం పెట్టాలి, వలసలు వాపస్ రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, రైతన్న పంట పండియాలి, ఆ కరువు జిల్లాలు పాలమూరు లేబారంటే ప్రపంచానికే ఎరుక అని ఎప్పటి నుంచో వాడుకున్నారు. పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోన మా తెలంగాణలోన. పాలమూరు ఎంత సస్యశ్యామలు, వలసలన్నీ వాపస్ వచ్చినాయి. నేను పాఠం చెప్పిన 9వ తరగతిలో వలస కూలి అని, పాలమూరు వలస కూలి గురించినటువంటి పాఠం ఉంటది. దుఃఖం వస్తుంది ఆ పాఠం చెప్తా ఉంటే, దుఃఖం వస్తూ ఉంటది. ఎన్నడుస్తవ లేబరి పాలమూరి జాలరి అని చెప్పేసి ఆ కోస్తకు వలసపోయినటువంటి జాలరి గురించి వాడినటువంటి పాట. ఇట్లా దుఃఖమంతా మాయం చేసిండు కదా. సుఖ సంతోషాల తెలంగాణను, సుభిక్షమైన తెలంగాణను 9.5 సంవత్సరాలల్లా కరోనా కష్టకాలాన్ని అధిగమించి, నోట్ల రద్దు లాంటి దిక్కుమాలిన చర్యను అధిగమించి, కేంద్ర సహకారం లేనితనము అయినప్పటికీ ఇంత చేసి చూపించడు కదా. కొద్దిమంది ఈ అబద్ధ ప్రచారాలు, ఈ తప్పుడు కూతలు, అవినీతి గదే అవినీత. మీరు చెప్పింది ఒక్క ఉదాహరణ చాలదా? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఒక్క ఉదాహరణ చాలదా? వీళ్ళు తప్పుడు కూతలు, వీళ్ళు అబద్ధ ప్రచారాలు అని చెప్పడానికి. ఈ తప్పుడు కూతల్ని నమ్మినరా ప్రజలంటే కాదు, ఈ అరాకొరా మేధావి వర్గం అనేటోళ్ళు నమ్మినరాదు. మరి ప్రజలు ఎట్లా, ఎందుకు బీఆర్ఎస్ ఓటేయకుండా కాంగ్రెస్కి వేసిండ్రు? ఎందుకు పల్లె ప్రాంతాల ప్రజలు, రూరల్ ఓట్లన్నీ కూడా ఎందుకు కాంగ్రెస్కి పడ్డాయి? నాతో కొన్ని 100 మంది మాట్లాడిండ్రు. కారణం ఏంటంటే 6 గ్యారంటీల కంటే ముందుగల్లా మహిళలమ్మ, జనాభాలో సగమైనటువంటి మహిళలు 2,500 వస్తాయని ఆశపడ్డాం మేడం, ఆశపడ్డాం అమ్మ. డాక్రా గ్రూప్ను ఊర్లలో గుల్పు అంటారు, గుల్పుకు వనికేస్తాయి అనుకున్నామమ్మ. మా అత్తకు ఒక్కదానికి 2,000 వస్తాయి, నాకు కూడా వస్తాయి అనుకున్నామమ్మ. ఇగో ఇట్లా ఆడవాళ్ళు ఎంత బాధను వ్యక్తం చేసిండ్రు. ఇగో అది బాగా పనిచేసిందమ్మ. వేరే ఏ హామీ అంత పని చేయలేదు. మెజారిటీగా మహిళల ఓట్లు కాంగ్రెస్ కోటాయి ఆ ఒక్క హామీతో. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అంటే ఎవరికైనా ఆశనే కదా. కేసీఆర్ గారు పాపం ఒంటరి మహిళ, దేశంలో ఎక్కడ చూసినా ఒంటరి మహిళ అంటే ఒక అవమానం, ఓ చిన్న చూపు, ఎవరికి ఇంత సాయం చేయరు. అటువంటిది ఒంటరి మహిళను గుర్తించి 2,500 ఇచ్చే, 2,000 ఇచ్చే, వితంతువులకు 2,000 ఇచ్చే, వృద్ధులకు 2,000 ఇచ్చే, బీడీ కార్మికులకు 2,000 ఇచ్చే. ఎన్ని పెన్షన్లు ఇచ్చిండమ్మా. పాపం డయాలసిస్ పేషెంట్లకు, కిడ్నీ బాధితులకు, అనేక సమస్యలు ఏది ఉంటే అది
పాపం అందరినీ కడుపున పెట్టుకొని సాదుకున్న తండ్రి కదా, జాతి పిత కదా కేసీఆర్. ఇట్లాంటి అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రజల్ని మోసగించిండ్రమ్మా. ప్రజల్ని మోసగించింది కాంగ్రెస్. ఆ మోసంతోని గద్దె మీద కూర్చున్నది 1.8% ఓట్లతోని. అంతే, సిర్ఫ్ ఇలా వేరే ముచ్చటనే లేదు. సుమిత్రక్క ముచ్చట కొద్దాం. సుమిత్రక్క ఉద్యమంలో ఎన్ని రోజులు ఉన్నది? తెలంగాణ ఉద్యమంలో సుమిత్రక్క ఇంకేమైనా ప్రశ్న కంటిన్యూ చేస్తా? తర్వాత అంతకంటే ఏమన్నా ముందుగాల ఉద్యమాలు కొనసాగించిందా? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రోజులు ఉన్నది? సుమిత్రక్క వృత్తి ఏంది? సుమిత్రక్క ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? ఎస్, సుమిత్రక్క వివాహం, పెళ్లి, లగ్గం 1989లో ఆనందరావుతోని, కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డికి చెందినటువంటి ఆనందరావుతోని ఆదర్శ వివాహం, వరకట్న రహిత ఆదర్శ వివాహం. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు అని పాడుకుంటాం కదా, అవేవి లేవు. వేద మంత్రాలు లేవు, బ్రాహ్మణులు లేరు, ముహూర్తాలు లేవు. ఆదర్శ వివాహము కామారెడ్డి జూనియర్ కాలేజీలో జరిగింది 89 మే 12వ తారీఖు. అది మొదలుకొని లవ్ మ్యారేజ్ అక్క? కాదు. అరే, లవ్ మ్యారేజ్ అయితే అందులో విశేషం ఏం లేదు. ఒకరిని ఇష్టపడి ఇంకొకరు కట్నాలు గిట్నాలు అన్ని కావనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ కాదు. నాకు ఆనందరావుకు పూర్వ పరిచయం లేదు. అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకుందామనే మాట్లాడి అర్థం చేసుకొని వరకట్న రహిత వివాహం చేసుకోవడం జరిగింది. అది మొదలు అనేక సామాజిక ఉద్యమాలు. ఆనందరావు అంతకుముందు కామారెడ్డి డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్, PDSU బ్యానర్ కింద ఆయన ఆ బ్యానర్ మీద డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ చాలా ప్రముఖమైనటువంటి కాలేజ్ విద్యారంగంలో. ఆయన ఆ కాలేజ్ ప్రెసిడెంట్గా చేసిండ్రు. ఆయనే చివరి ప్రెసిడెంట్. ఆ కాలేజీని అప్పటి NTR ప్రభుత్వం అండర్టేకింగ్ చేయడానికి ఆయన ఉద్యమాలు చేసిండు. అటువంటి ఆనందరావు సహచరిని నేను. అట్లా నేను 90లో మహిళా సంఘాన్ని స్థాపించిన. 89లో అయితే 90 మొదట్లోనే మహిళా సంఘాన్ని స్థాపించి మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం మొదలుపెట్టిన. 90లో మహిళా సంఘం మహిళా మండలి వస్తుందనంటే గజ్జునానికే వాళ్ళు ఆ రోజు. ఎక్కడ మహిళకు దుఃఖం ఉంటే అప్పటిదాకా మహిళా మండలాల్లో ఏం చేస్తారు? కుట్లు, అల్లికలు నేర్చుకుంటారు. నేను వాళ్ళని అందరినీ సంఘటితపరిచి ఒక 200 మంది మహిళలను ఒక దగ్గరికి తీసుకొచ్చి, మహిళలంటే కుట్లు, అల్లికలు, వంటలు మాత్రమే కాదు, మనలో ఎవ్వరికి కష్టం వచ్చినా మనం అందరం గొంతెత్తాలి, మనం అందరం మాట్లాడాలి, ఎవరికి వచ్చిన కష్టం తీర్చాలి, మాట్లాడాలి. వరకట్నం కోసం వేధించిండ్రా, ఇంకో సమస్యన అత్తింట్లో కానీ బయట కానీ మహిళలకు ఏ కష్టం వచ్చినా మనం నిలబడదాం, మాట్లాడదామని అందరిని నొప్పించి సంఘటితంగా ఇట్లా మహిళల కోసం పనిచేయడం మొదలుపెట్టి వందలాది కుటుంబాలను ఏకం చేసినాం. విడిపోయిన కుటుంబాలు 10 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు విడిపోయినటువంటి కుటుంబాలను కూడా ఒకటి చేసినాం. అట్లా సంతృప్తికరంగా పనిచేసినాం. ఆ క్రమంలోనే సారా వ్యతిరేక ఉద్యమము, ఇంకా అక్షరాస్యత ఉద్యమము, ప్రజా సమస్యలు డంకెల్ ఒప్పందము, ఘాట్ ఒప్పందము, డంకెల్ ముసాయిదా, అప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేటువంటి, అంటే విత్తనాల మీద అమెరికా సామ్రాజ్యవాది కన్నుపడ్డది. ఇక్కడ భారతదేశంలో తరతరాలుగా విత్తనాలను భద్రపరుచుకుంటున్నారు, ఖర్చు లేని వ్యవసాయం చేస్తా ఉన్నారు. వ్యవసాయమే ప్రధానంగా ఉన్నటువంటి వృత్తిగా ఉన్నటువంటి దేశము ఈ వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టాలని కుట్ర చేసి నేను విత్తనాలను పంపిణీ చేస్తా, ఆ విత్తనాలే వాడాలి అనేటువంటి ఒక ఒప్పందం అన్నమాట. ఆ విత్తనాలు ఎట్లాంటివి మళ్ళా భద్రపరచరు. ఇప్పుడు హైబ్రిడ్ అంటున్నామే, దాదాపు అనేక రకాలు అవి మళ్ళీ విత్తుకోవడానికి పనికిరావు, మళ్ళా సంవత్సరం మళ్ళా కొనాలి. అది ఖరీదైన వ్యవహారం. అది సహజమైనవి కాదు. హైబ్రిడ్ అనేది ఏదైతే ఉంటుందో సహజమైనవి కాదు. అది వద్దు, అట్లాంటి ఒప్పందాలు వద్దని అప్పుడు పోరాటాలు చేసినాం. ఇట్లా సామాజిక సమస్యలు ఏమున్నా, సామాజిక రుగ్మతలు ఏమున్నా పోరాటాల్లో ముందుండేది. ముఖ్యంగా మా కామారెడ్డి జిల్లాలో, మా ఊర్లో నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే 5-6 ఏళ్ళు వస్తే చాలా ఆడపిల్లల్ని బేడీలు చుట్టబెట్టేవారు. పక్కింటి అమ్మ దగ్గరికో అక్క దగ్గరకో పంపించాలా, ఆడ దారం కట్టడానికి పంపించాలి. మెల్లగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఉండి బీడీలు చేయడం నేర్చుకోవాలి. దారం కట్టి బడి లేదు, విద్య లేదు, స్కూల్ లేదు. ఆడపిల్లలు ఒక తరగతిలో 50 మంది పిల్లలు ఉన్నారంటే అలా 45 మంది 46 మంది మగపిల్లలు ఉంటారు, 5-6 మందో 10 మంది లోపు ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలకు చదువు లేదు. చాలా బాధ అనిపించింది. ఆడపిల్లలు చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి, ఆడపిల్లలు కూడా చదువుకోవాలి.
విద్యా విషయకంగా ఎదగాలి సమాజం. ఇగో ఆ ఆలోచనతోని విద్యారంగంలో విశేషమైన కృషి చేసి ఆడపిల్లల చదువు కోసం పనిచేసిన. ఆ క్రమంలోనే తెలుగుదేశంలో కూడా చేరినాను. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు కొంచెం మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిండ్రు, మండల వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు, కొంచెం పాలన మంచిగా అనిపించింది. బూర్జువా రాజకీయాలే ఆనందరావుకి ఇష్టం ఉండదు, ఇది బూర్జువా రాజకీయాలు వద్దు ఈ పార్టీలో అంటే మండవ వెంకటేశ్వరరావు గారు అప్పుడు తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆయన మా ఇంటికి వచ్చి సుమిత్ర బాగా మాట్లాడగలుగుతుంది, ఈమెను ఇట్లనే కట్టడి చేస్తే మరి ప్రజలకు పార్టీ ద్వారా పోతే ఇంకా ఎక్కువ ప్రచారంలోకి ఉంటుంది. తెలుగుదేశంలో నేను కూడా, మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీ, నేను తెలుగుదేశంలో లేనా, ఓ గొంతుక ఎన్టీ రామారావు గారి పాలన ఇట్లా ఉన్నది కదా, బాగుంది కదా, ఆమె గొంతు ప్రజల్లోకి చేరాలి, చేర్చండి, సుమిత్ర బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి, మా అమ్మాయి అనుకుంటా నేను అని చెప్పేసి తన కూతురుగా నన్ను భావించి రాజకీయాల్లో చేర్చిండ్రు తెలుగుదేశంలో. ఆ రకంగా తెలుగుదేశంలో చేరి గట్టిగా తెలుగుదేశంలో పనిచేయడం, ఉద్యమాల్లో పనిచేయడం చేసిన. 95లోనే నేను జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి. ఇక స్థానిక సమస్యలు కొన్ని, స్థానిక వాళ్ళు ఒప్పుకోరు కదా ఇంత యాక్టివ్గా చురుకుగా ఉన్న వాళ్ళు, రేపు పొద్దున మాకు సమస్య అవుతారేమో అని. మరి అప్పుడు అందరూ జిల్లా పార్టీ అంతా అంగీకరించిన, ఎమ్మెల్యేలందరూ అంగీకరించిన, నాటి మంత్రి బాబు ఖాన్ గారు ఒప్పుకున్న, ఒక్క మా ఎమ్మెల్యే ఒప్పుకోని కారణంగా జిల్లా పరిషత్ నాకు అవకాశం మిస్ అయింది. హరికృష్ణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆ సమయంలో నన్ను ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా నియమించారు. తర్వాత కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. నేను కేసీఆర్ గారిని ఎక్కువగా తరచుగా కలవడానికి అదొక కారణం. నేను ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ మా జిల్లాకు, తను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కేసీఆర్ గారు. అంతకు ముందే మా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్గా టీడీపీలో పనిచేశారు. అట్లా 92, 93 ఆ ప్రాంతంలో కేసీఆర్ గారిని నేను మొదటిసారి చూసిన. 95 నుంచి చాలా సుపరిచితులు, చాలా దగ్గరగా సార్తో నేను కలిసిన, మాట్లాడిన, చాలాసార్లు ఈ సంబంధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ బస్సులకు సంబంధించి, సిటీ బస్సులకు సంబంధించి ఏ అవసరం ఉన్నా, ఏం మాట్లాడాల్సి వచ్చినా, రవాణాకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థకు సంబంధించి ఏం మాట్లాడదలిచినా నేను సార్ దగ్గరకు వచ్చాను, కేసీఆర్ గారి దగ్గర. అట్లా తర్వాత నేను 98లో కొంత విసిగి వేశారు రాజకీయాల నుంచి, ప్రభుత్వ ఉపాధ్యాయునికి వెళ్ళిపోయాను. తెలుగు పండితుగా నేను వెళ్ళిపోయినట్టు. ఇది 98లో గవర్నమెంట్ టీచర్ వెళ్ళిపోయి, అక్కడ కూడా నేను మళ్ళీ ఉద్యమాలే, ఉపాధ్యాయ సంఘపు నాటి మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా చేసి ఏపీటీఎఫ్. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం 2001లో రాగానే ఏపీటీఎఫ్ తీర్మానం చేయలేదు తెలంగాణ కోసం, చాలు మీ సంఘంలో మేము ఉండం, వేరుపడతాం అని చెప్పేసి ఆ సంఘం నుంచి టీటీఎఫ్గా బయటకు వచ్చినాం మేము. ఏపీటీఎఫ్ నుంచి మాకు సంఘం ఆస్తులు, భవనాలు అన్ని వదులుకొని టీటీఎఫ్గా బయటకు వచ్చినాం. తర్వాత కేసీఆర్ గారు పార్టీ పెట్టి తొలిసారి మా జిల్లాకు రాగానే సార్కి జిల్లా శివార్లోనే స్వాగతం చెప్పి, మేము మీ వెంట ఉంటాం, విద్యావంతుల వేదికగా, అప్పటికి నేను రచయితల వేదికలో పనిచేస్తాను, రచయితల వేదికగా, తర్వాత ఉపాధ్యాయ సంఘంగా, మహిళా సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేమంతా తెలంగాణ ఉద్యమంలో కలిసి వస్తాం, మీ వెంట మేము నడుస్తాం. గతంలో నాకు ఇంద్రారెడ్డి గారు సాహిత్యం పంపించారు, తెలంగాణ వెనుకబాటుకు సంబంధించి తెలంగాణ కోసం ఏం చేద్దాం. ఎందుకో ఆ సమయంలో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ కోసం పిలిపిస్తే ప్రజల్లో చలనం రాలేదు, అట్లనే నాకు కూడా రాలేదు. కానీ ఈసారి ఎందుకో విశ్వాసం, నమ్మకం, కేసీఆర్ గారిని జయశంకర్ సార్ లాంటి వాళ్ళు నమ్ముతున్నారు. ఒక సమర్థవంతుడైన నాయకుడు, తప్పకుండా ఈయన వల్ల తెలంగాణ సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. మేధావి వర్గంలో ఒక నమ్మకం, మాకు ఒక నమ్మకం, కేసీఆర్ గారితో ఉన్న పూర్వ పరిచయం, సార్ పట్టుదల, సార్ పనితీరు, ప్రజలతో కలిసిపోయే గుణం, అదంతా ఇది చేసి సార్తో సాధ్యమవుతుందనే నమ్మకం మాకు కూడా కలిగి సార్తో కలిసి ప్రయాణం చేయడం అక్కడ ప్రారంభించిన. అది మొదలు ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమంలో నేనున్నా, తెలంగాణ వచ్చేదాకా. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత నాకు సరే, తెలంగాణ రాకముందే నేను ఉద్యోగాన్ని వదిలి పూర్తి సమయం లేదు, సార్ని అడిగాను నేను, నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను పూర్తి సమయం పనిచేయడానికి సిద్ధం. 2009లో ఉద్యోగ గర్జనలో ప్రధాన భూమిక నాది కూడా ఉన్నది. ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నము, సిద్దిపేట ఉద్యోగ గర్జనకు సంబంధించిన చర్చల్లో నేను కూడా ఉన్నా. అక్కడే కదా సారు ప్రకటన చేసిండ్రు, నిరాహార దీక్ష ప్రకటన. కేసీఆర్ గారు సిద్దిపేట ఉద్యోగ గర్జనలోనే నిరాహార దీక్ష చేయబోతున్నట్టు
ప్రకటన చేసిండ్రు. తెలంగాణ అన్ని పోరాట సందర్భంలో సార్తోనున్న ఆ సందర్భంలో సార్ నేను పార్టీకి రాజీనామా చేసి పూర్తి సమయం ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం నేను పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నంటే, వద్దు సుమిత్ర, నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు కొనసాగు, ఉద్యోగంలో కొనసాగు నువ్వు అని నాకు సార్ చెప్పడం జరిగింది. అక్కడ నీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో మిగతా పార్టీల వాళ్ళు, నువ్వు రాజీనామా చేసి వస్తే నిన్ను అణిచేసే అవకాశం ఉంటుంది, నిన్ను అభ్యర్థిగా భావించి అణిచేసే అవకాశం ఉంటుంది, నువ్వు కొనసాగు ఉద్యోగంలో అని సార్ చెప్పడం. అట్లనే ఉద్యోగంలో కొనసాగుతూనే పనిచేసిన ఏది రాష్ట్ర సాధన కోసం. రాష్ట్రం సాధించిన తర్వాత మొదటిసారి అప్పటిదాకా నాకున్న అవకాశం కామారెడ్డి ఎమ్మెల్యేగా, తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేను మేమే పిలిచినాం, ఆయన ఇటు వచ్చిండ్రు కాబట్టి ఇంకా నాకు అవకాశం లేదు. ఆయన తెలుగుదేశంలో ఉంటే సమైక్యవాద పార్టీలో నువ్వెట్లుంటావు, మేము గట్టిగా ప్రశ్నించినాం, రావాలని అడిగినాం, వచ్చిండ్రు. కాబట్టి పార్టీ నుంచి తెలుగుదేశాన్ని వదిలిட்டு వచ్చిండ్రు కాబట్టి ఆయనకి అయ్యాలి. రెండోసారి సిట్టింగ్లకే ఇచ్చి, మూడోసారి సిట్టింగ్లకే ఇచ్చి, ఓసారి పొత్తులో భాగంగా టీడీపీకి పోయి, అట్లా నాకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు. ఇక ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఎమ్మెల్సీగా 2015లో మార్చు ఆ ప్రాంతంలో సార్ని మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇప్పుడు కలవమన్నారని చెప్తే కడియము తుమ్మల ఇద్దరు వచ్చిండ్రు, మంత్రివర్గంలో ఉన్నారు, వాళ్ళకి సర్దాలి కాబట్టి మీకు అవకాశం లేదు. అట్లా నా ఎమ్మెల్సీ అవకాశం పోయింది. పోయినా సరే నేను సార్ వెనుక నడిచింది ఎందుకు? తెలంగాణ సాధన కోసం. వ్యక్తిగా నాకేం జరిగింది, నాకేం ఒరిగింది, నాకేం ఇచ్చింది పార్టీ అనేది నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. నాకు ఒక్కటేందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 60 ఏళ్ళ కళ ఫలించింది. ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించగలిగారు. ఎంత కంటికి పుట్టాడు శోకం యావత్తు తెలంగాణ. ఎన్ని ఉద్యమాలు చేసి ఆయన నిమ్స్లో ఉన్నంత కాలం ఏ స్థాయిలో ఉద్యమం ఉన్నదంటే, నేను పాఠం చెప్తున్నా, నేను అప్పుడు యూపీఎస్ లింగాయపల్లి యూపీఎస్ స్కూల్లో పనిచేస్తున్నా. ఓ రోజు ఫస్ట్ క్లాస్కి వెళ్ళినా నేను. రవికాంత్ అనే ఒక విద్యార్థి, మేడం మేము ధర్నా చేసుకుంటాం మేడం, పర్మిషన్ ఇవ్వండి మేడం అని అడుగుతున్నాడు, చేతులు కట్టుకుని నా దగ్గరకు వచ్చి. 6 ఏళ్ళ పిల్లగాడు. ఏం ధర్నా అంటే ఏందిరా, నువ్వు ఏం ధర్నా చేస్తావు, ఏం అడుగుతున్నావు నువ్వు అంటే, జర్రసేపాడ, రోడ్డు పక్కన స్కూల్ అనమాట, కిటికీలోంచి చూపించి, జర్రసేప రోడ్డు మీద మేము రాస్తా రోకో చేస్తాం, బస్సులను ఆపేస్తాం. 6 ఏళ్ళ పిల్లగాడి మనసులో కూడా తెలంగాణ కావాలి, ఈ ధర్నా చేయాలి, రాస్తా రోకో చేయాలి. ఎందుకంటే వాడు చూస్తున్నాడు, రోజు టీవీలో వార్తలు చూస్తున్నాడు, అదే రోడ్డు మీద జరిగిన ధర్నాలు, రాస్తా రోకోలు చూస్తూ ఉన్నాడు, ప్రజా ఉద్యమాలు చూస్తూ ఉన్నాడు, వాడికి అర్థమైంది. అట్లా 6 ఏళ్ళ పిల్లలు కూడా రోడ్డు ఎక్కాలనే ఆలోచన కేసీఆర్ గారు కల్పించిండ్రు. ఒకరా ఇద్దరా, నేను పాల్గొన్నానా నువ్వు పాల్గొన్నానా కాదు, మొదట ఆయన ఒక్కడే బయలుదేరిండు, కేసీఆర్ ఒక్కడుగా బయలుదేరిండు. వెనుక వందలు, వేలు, లక్షలు, కోట్లల్లో ఆయన వెనుక నడవక తప్పని పరిస్థితి తీసుకొచ్చిండు. అట్లా తెలంగాణ సాధ్యమైంది. ఉద్యమంలో నువ్వున్నా కాదు, ప్రజలందరూ ఉన్నారు. ఆ ప్రజల్లో నేను ఒక్కదాన్ని. ఎస్, ఇదే చెప్తాను. ఆ ఉద్యమంలో నువ్వున్నావు అంటే, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెన్నంటి కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందులో నేను ఒక్కదాన్ని. నేనే కాదు, కేసీఆర్ ఒక్కడే. కానీ మీరు ఎట్లా చెప్తుండ్రు కదక్క, కానీ అసలైన ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదని ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదక్క, ఏం చెప్తారు? ఇది అన్యాయం మాటలే. ఇట్లాంటి ప్రచారాలే కదా ఇబ్బంది పెట్టేటి. 1200 మంది బలిదానానికి కారణం ఎవరమ్మా? 1200 అంటారు, 1400 అంటారు. ఈ అమరుల బలిదానాలకు కారణం ఎవరు? అదే డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జయంతి నాడు రాష్ట్ర ప్రకటన చేస్తున్నామని చెప్పిన వాళ్ళు దాన్ని అట్లా కంటిన్యూ అదే ఉండనిస్తే, యూటర్న్ చేసుకోకపోతే, ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకోకపోతే ఈ బలిదానాలు ఉంటుండేనా? ఉన్నాయి. ఉన్న తర్వాత, రాష్ట్రం సాధించిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే కదమ్మా. 500-600 మంది అమరుల కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగము, 10 లక్షల నగదు ఆర్థిక సాయం చేసి. ఉద్యమ కాలంలోనే మా ఊరు పక్క ఊరు కానిస్టేబుల్కి ఇష్టం అన్నది, స్వయంగా కానిస్టేబుల్కి ఇష్టం అన్న భార్య పద్మావతిని, వాళ్ళిద్దరు పిల్లల్ని నేను వెంట పెట్టుకొని వచ్చి సార్ పిలిచిర్రు, తీసుకురమ్మన్నారు. నేను తీసుకురావడం నా గొప్ప కాదు, సుమిత్ర నువ్వు ఉన్నావు అంత్యక్రియల్లో, నువ్వు పాల్గొన్నావు, మీరందరు కంటికి పుట్టడు
ఏడ్చిండ్రు, వాళ్ళని తీసుకురా, ఆ కుటుంబాన్ని తీసుకురా, సాయం చేద్దామని చెప్పి. అట్లా ఉద్యోగ సంఘాలతో హరీష్ అన్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్తో 50,000 ఇప్పించిండు, పార్టీ కొంత ఇచ్చింది, పిల్లలను చదివిస్తాను సార్ మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం రాగానే వాళ్ళ కొడుకుకు ఉద్యోగం ఇచ్చిండ్రు, వాళ్ళకు ఇంటి స్థలం ఇచ్చిండ్రు, 10 లక్షల నగదు ఇచ్చిండ్రు. వాళ్ళ బిడ్డను ఇప్పటికీ సారే చదివిపిస్తున్నాడు. ఆ అమ్మాయి మెడిసిన్ అయిపోవస్తున్నది. వాళ్ళ 6వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి పిల్లల్ని చదివిస్తున్నాడు. ఇప్పుడు ఆమె డాక్టర్ కాబోతున్నది. ఇగో ఇట్లాంటి శ్రద్ధ సారది, ఇట్లాంటి చూపు సారది. ఈ ఉద్యమకారులను పట్టించుకోలేదు. అమరులకు సంబంధించి అది వార్త. మరి గింతే మంది ఉన్నారా, 1200 మంది 1400 మంది కదా అని మాట్లాడతారు కొంత. నాడు కారణం చూపించి, కారణం చెప్పి, శ్రీకాంతాచారి జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మా రాష్ట్రం కావాలని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోయాడు. ఆయన ఎందుకు చచ్చిపోయింది అనేది రికార్డులు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. పోలీస్ కిష్టన్న సెల్ టవర్ ఎక్కి పిచ్చిదానా రాష్ట్రం కావన్నే, నా ప్రాణం ముఖ్యం కాదే, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని భార్యకు ఫోన్లో చెప్పి ఆయన ఆ రికార్డులు ఉన్నాయి, ఆయన చచ్చిపోయినాడు. ఇట్లా నేను తెలంగాణ కోసం చేస్తున్నా, సోనియమ్మ నువ్వు కళ్ళు తెరువు అని ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు యాదరెడ్డి. సిరిపురం యాదయ్య ఒక్కరు కాదు, ఈశాన్ రెడ్డి. ఇట్లా కారణాలు అందరికి తెలిసి లేఖలుండి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి వాళ్ళందరినీ వెలికి తీసి ఆ 500-600 పైచిలుకు కుటుంబాలకు కేసీఆర్ గారు చేయగలిగారు. ఇక కారణం లేని దగ్గర, సాక్ష్యం లేని దగ్గర ఏ రకంగా అమరులను గుర్తించాలి, ఏడ వెతకాలి, అంతే కదా. ఇది నా నోటికి వచ్చి నేను 1200 అంటే, నీ నోటికి వచ్చి నువ్వు 1300 అంటే, నీ నోటికి వచ్చి నేను 1400 అంటే. అసలు ఈ 1200, 1300, 1400 కారణం ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని అనలే, వాళ్ళే కదా ప్రకటనను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను 2009 డిసెంబర్ 9 నాడు వచ్చిన ప్రకటనను వెనుకకి తీసుకోవడమే కదా కారణం. మరి ఎవరు అంతకులు? 69లో 369 మంది విద్యార్థులను బలి తీసుకుంటుంది, 2009లో 1200-1300 మందిని ఇట్లా బలి తీసుకుంటారు. ఏం చేసింది రాష్ట్రానికి కాంగ్రెస్? ఎక్కడిది అర్హత? మేమిచ్చినాం సంపి కదా. ఇలా రేవంత్ రెడ్డి తొక్కుకుంటా మీదకి వచ్చిన అంటాడు, చంపుకుంటా రాష్ట్రం ఇచ్చిండ్రు, ఉత్తగా రాష్ట్రం ఇయ్యలేరు మీరు. చంపి రక్తప్టేరులు వారించి తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రం ఇచ్చిండ్రు, తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చిండ్రు. ఆ పరిస్థితులు తీసుకొచ్చిండు కేసీఆర్, ప్రజల్ని చైతన్యం చేసిండు కేసీఆర్. అది కదా. మొన్న ప్రెస్ మీట్ పెట్టిర్రు కదా అక్క, ఎందుకంత ఎమోషన్ అయింది సుమిత్ర అక్క? బాధ కదా, దుఃఖం కదా. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తే ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఆయన అడుగుజాడలో నడిచిన ఉద్యమకారిణిగా ఇంతకన్నా ఏముంటది ఆశించేది? ప్రజలు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా అద్భుతమైన పాలన చేసి చూపిస్తుండే. ఎప్పుడు ఆయన లోటున్నదని చెప్పలే, ఎప్పుడు కొరత అని చెప్పలే. ఒక్క కరోనా కష్టం తర్వాత ఉద్యోగులకు జర్ర జీతం 4-5 వద్దులు లేటుగా ఇచ్చిండు, ఆలస్యంగా ఇచ్చిండు. గంతే తప్ప ఉద్యోగులు మంచిగా బతుకుతున్నారు. వాళ్లకు 78% జీతాలు పెంచి దేశంలో ఎక్కడ లేని విధంగా జీతాలు ఇచ్చిండు. తెలంగాణలోనే అంత అత్యధిక జీతాలు ఉంటాయి, ఏ రాష్ట్రంలో ఇంతగానం ఉండవు. ఆ స్థాయిలో జీతాలు పెంచిండు. అటువంటిది మరి ఉద్యోగులు ఒక్క రంగం అని కాదు, ఉద్యోగ రంగం అనే కాదు, 1,63,000 ఉద్యోగాలు ఇచ్చి, అటు కేటీఆర్ సారు ఆయనకు ఐటీ రంగం మీద పట్టున్నది. ఆయన అటు ఐటీ పరిశ్రమలను అనేక ఇచ్చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చేటట్టు నగరపాలక సంస్థను ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఒక అద్భుతంగా తీర్చిదిద్ది, రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. నటి లయ కానీ రాజనీకాంత్ కానీ హైదరాబాద్ అయినా ఇది ఇంత అభివృద్ధి, ఇంత ప్రగత, ఇంత ఆధునికతనా అని ఆశ్చర్యపోయే స్థాయిలో హైదరాబాద్ని అభివృద్ధి చేసే. అటు హరీష్ రావు సారు, ఇలాంటి ఉద్యమకారులు ఎన్ని చెప్పినా, కేసీఆర్ వెన్నంటే నడిచిన వాళ్ళు ఎన్ని చెప్పినా, కానీ ఇంటోళ్ళు చెప్పిన దాన్ని ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి కదక్క. మరి ఇంటోళ్ళే బయటకు పోయి ఆరోపణలు చేస్తుండ్రు కదా. అదే అందుకే దుఃఖం. ఇంటి కన్న కూతురే మేము ఎక్కడో పరాయి, ఆయన వల్ల రాష్ట్రం సాధ్యమైందనే కృతజ్ఞత మాకున్నది, ఆ నియ్యత మాకున్నది. ఆయన వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది, ఆయన వల్ల ఉద్యోగులు మంచిగా బతుకుతున్నారు, ఆయన వల్ల రైతులు మంచిగా బతుకుతున్నారు, విద్యార్థులు చదువుతున్నారు, ఎదుగుతున్నారు, 1000కి పైగా గురుకులాలు స్థాపించిండు, నాణ్యమైన సన్న బియ్యం బువ్వ పెట్టిండు పిల్లలకు, అంతా బాగున్నది.
అనుకున్న సమయంలో పోనీ అధికారం పోయింది, అధికారం పోయినా కేసీఆర్ గారు బాధపడలేరు. పాలక పక్షమా ప్రతిపక్షమా ప్రశ్ననే కాదు, ప్రజల పక్షమై పనిచేయండి అని చెప్పి. మరి ఆయన ఎందుకు రాలేరు? ఆయన ముందే చెప్పిండ్రు, అది అవకాశం ఇస్తే పాలిస్తా, అభివృద్ధి చేసి చూపిస్తా, లేదంటే వ్యవసాయం చేసుకుంటా, కొద్దిగా రెస్ట్. స్పష్టంగా చెప్పిండ్రు. మాట మీదనే కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు మాట మీదనే ఉద్యమం ప్రారంభించినాడు. ఏదైతే మాట మాట్లాడుతూ వస్తున్నాడో అదే మాట మీద ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఉన్నారు. ఆ మాట మీద ఉన్న తండ్రిని, ఆ ప్రగతి రథ సారథిని, ఆ రాష్ట్ర సాధకుణ్ణి, కార్య సాధకుణ్ణి మేమంతా పద్యాలు వాడుకున్నాం, రాసుకున్నామమ్మా. శతకాలు రాసిన నేను ఉద్యమ కాలంలో, ఇప్పుడు కాదు. ఆవేదన, దుఃఖం, బాధ. ఆయన కాలంలో జీవించి ఉండడమే గర్వించినామంటే ఆయన అడుగుజాడలు నడవగలిగినాం. మా సుమిత్ర రాయగలదు, మా సుమిత్ర మాట్లాడగలదు, మా సుమిత్ర అని నన్ను నలుగుట్లో మెచ్చుకున్న సారు, నన్నే కాదు పనిచేసిన అందరినీ మెచ్చుకున్నారు. అట్లాంటి సారు పని తీసుకున్నారు, రాష్ట్రాన్ని సాధించింది. తన ఇంటి పని కాదు, తన పార్టీ ఏదో రాజకీయ పార్టీ కాదు, అది తెలంగాణ రాష్ట్ర సాధన పార్టీ, తెలంగాణ అభివృద్ధి చేస్తున్న పార్టీ, ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ. అటువంటి పార్టీ అధినేత ఎంత అదృష్టం! ఒక గొప్ప దార్శనికుడు. మహాత్మా గాంధీని అందరం చూడలేమమ్మ. మన కాలంలో ఇట్లాంటి మనుషులు ఉంటారా? కళ్ళతో చూడగలమా? ఎవరి గురించో పాఠాలు చదువుతాం. అటువంటి మహాత్ముడు మన కళ్ళ ముందు ఉంటే ఆయన పాలనను తక్కువ చేసి సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదంటే బాధ అనిపించదా? ఆమె వెనుక కూడా నడిచిన నేను జాగృతి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసిన, జాగృతి పెట్టిన తొలినాళ్ళలోనే మా ఊళ్ళోనే బతుకమ్మ పెట్టిన. నాయకత్వ లక్షణాలు ఆమెకు ఉన్నాయి. తండ్రికి దగ్గ తనయ అనుకున్నాము. అద్భుతంగా మాట్లాడగలదు, గుర్తించగలదు అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? తొందరపడ్డదనుకుంటున్నా. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు రక్షణ కవచము, తెలంగాణకు పెట్టని కోట, తెలంగాణకు రక్షణ కవచము, రక్షణ వలయము కేసీఆర్ గారి పాలన. ఆయన పాలన రావాలని పాలక పక్షాన్ని, ఇప్పుడు మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ ను ప్రశ్నించాలి. కేసీఆర్ గారి గొంతుకై మాట్లాడాల్సింది పోయి మరి కేసీఆర్ గారిని వ్యతిరేకించే మాట మాట్లాడుతూ ఉంటే బాధ, దుఃఖం, దాంతోనే మాట్లాడడం. ఏడ్చేసిన, చాలా ఏడుపు వచ్చింది. తొందరపడ్డా లేకపోతే వెనక ఎవరైనా నుండి నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది వెనుక ఎవరన్నా 1,00,000 మంది ఉండనమ్మా. ఎస్, నాకు కూడా నీకెన్ని రోజులైనా కేసీఆర్ గుర్తించడం లేదమ్మా మిమ్మల్ని, మేము టికెట్ ఇస్తాం రండి అని బీజేపీ పిలుపు. లేదు, నేను ఒక కమ్యూనిస్టు నాయకుడి భార్యను, పీడిఎస్యులో పనిచేసిన వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి భార్యను, ఆ భావజాలం నాలో కూడా ఉన్నది. నేను బీజేపీలో చేరే ప్రసక్తి లేదు. బీజేపీలో చేరని బయట తెలిసిన తర్వాత బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, బీజేపీలో చేరనన్నది. ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినా పోలేదని బయట తెలిసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళే వచ్చిండ్రు, స్వయంగా వాళ్ళ పెద్ద నాయకులే వచ్చి ఇంటికే వచ్చి చేరమని అడిగారు. మీరు ఏది అడిగితే అది ఇస్తాం, ఢిల్లీకి తీసుకుపోతాం, సోనియమ్మని కల్పిస్తాం, మీరు రండి అన్నారు. ఎస్, నాకు పార్టీలు కాదు, పదవులు కాదు. కేసీఆర్ గారు నాకు ఏ పదవి ఇవ్వకున్నా సరే నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్నే సమర్థిస్తా. వ్యక్తిగా నా ప్రయోజనాలు కాదు, రాష్ట్రం సాధ్యమైంది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన త్యాగంతోని రాష్ట్రం సాధ్యమైంది. ఇప్పుడు ఎఫెక్ట్ కాలేదా? ఆ 11 రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా చేసినటువంటి దీక్ష ఆయన ఆరోగ్యాన్ని కుప్పజేసింది కదా. ఆ ఎఫెక్ట్ ఆయన మీద ఉన్నది కదా. షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్స్ అవుతూ ఉంటాయి, ఆరోగ్యం మీద ఆ ప్రభావం ఉంటుంది. చచ్చి బతికిన మనిషి కదమ్మా. అంత త్యాగం ఆయనది, ఆ పనితీరు ఆయనది. రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అభివృద్ధికి తీసుకుపోయింది ఆయన. ఆ నాయకత్వం చాలు, నాకు ఇచ్చిన ఆదరణ చాలు, నాకు ఇచ్చిన గుర్తింపు చాలు. నాకు పదవులు ముఖ్యం కాదు. రాష్ట్రం సాధ్యమైంది, రాష్ట్రం అభివృద్ధి జరిగింది, మహిళా అభివృద్ధి జరిగింది, ఆడపిల్ల చదువుతుంది, ఆడపిల్ల గుండెల మీద కుంపటి కాదు అని కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, పసి పిల్ల నుంచి పండు ముసలి వరకు అందరినీ కడుపులో పెట్టి సాదుకున్నాడు. సబ్బండ వర్గాలను సాధిన తండ్రి, కన్న తండ్రి, జాతిపిత కేసీఆర్. ఆయన నాయకత్వంలో నేను కూడా పనిచేసిన అని గర్వంగా చెప్పుకుంటా. అది ఒక్కటి చాలు. ఉద్యమకారినిగా నాకు అనుకున్నదాన్ని కదా. దుఃఖమే, బాధని ఎవరున్నారు అనేది తర్వాత విషయం. ఇప్పుడు
ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ని ఎండగట్టాల్సిన సమయంలో పార్టీని విభేదించి పక్కకు పోవడం, వ్యక్తిగా తనకు ఆదరణ లభించలేదు, వ్యక్తిగా తనకు అవమానం జరిగింది, ఇవన్నీ కడుపులో పెట్టుకోవాల్సిన అంశాలు. ఈ అవమానాలే రేపటికి మనకు హారతులు పడతాయో, మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాయో భరిస్తేనే కదా, ఏదైనా భరిస్తేనే కదా ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్నది ఆలోచించి. ఇప్పుడు మీ పోరాటం దేని గురించి అక్క? దాదాపు ఈ కాంగ్రెస్ పాలనలో మీ పోరాటం దేని గురించి ఇప్పుడు ఇక మీదట? తప్పకుండా ప్రజల పక్షమై ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశలో మా పోరాటాలు ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, కేసీఆర్ గారి పథకాలకు ఒక్కొక్కటిగా మంగళం బాడేస్తుంది కాంగ్రెస్. కేసీఆర్ చెప్పిండ్రు స్పష్టంగా, కాంగ్రెస్ కు ఓటేస్తే, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు అని. 10 లక్షలే ఇస్తుండు కేసీఆర్, మేము 12 లక్షలు ఇస్తామండి. ఒక్క దళిత బంధు, ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ 2 ఏళ్లలో ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చిండ్రా? రైతు బంధు ఒకటే పంటకు కదా ఇచ్చింది. ఏది ఈ అటు రైతులు కానీ, ఇటు విద్యార్థులు కానీ, ఇటు దళితులు, బీసీలు, కామారె డిక్లరేషన్ పేరుతో బీసీల మోసగించి అన్ని వర్గాలను మోసగించింది. తెలంగాణ ప్రజలందరినీ వంచిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పకుండా మేము పోరాడతాం. వాళ్ళ కుంభకోణాలను, వాళ్ళ స్కామ్లను ప్రజలకు చూపిస్తాం. దోచుకో దాచుకో అనేటువంటి వాళ్ళ పాలన ఏదైతున్నదో, మాటలు ప్రజలకు చెప్పి మూటలు ఢిల్లీకి మోస్తున్నటువంటి పాలన ఏదైతున్నదో ఎండగడతాము. ప్రజల పక్షాన, ప్రజలది బతుకుదేరు పోరాటం. ప్రజలు ఎవరు అడుగుతలేరు, బీఆర్ఎస్ఏ వాళ్ళని మిస్గైడ్ చేస్తా ఉంది, ప్రజల్ని ఇచ్చేస్తా ఉంది. లేదు, ప్రజలది బతుకుదేరు పోరాటం. ఇప్పుడు నాట్లు వేసుకోవాలి రైతు, రోడ్డు మీదకి రాడు. విద్యార్థి చదువుకోవాలి, అయినా సరే మొన్న విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే తాళాలు ఇస్తిరి, నిర్బంధిస్తిరి. విద్యార్థులు ఎక్కడ రోడ్ల మీదకి వస్తారో అని రేవంత్ రెడ్డి ఆ గల్లీకి పోతాండట. ఏదో సినిమా థియేటరో బట్టల దుకాణమో పోతుండట. విద్యార్థులు ఆడ బయటకు వస్తారో అని ఆడ తాళాలు వేసిండట. గట్లా నిర్బంధ కాండ కొనసాగిస్తా ఉన్నారు. ప్రజలు ఎవరి సమస్యలు వాళ్ళు తలమునకలుగా, అటు గురుకులాల్లో చచ్చిపోతున్న విద్యార్థులు వాళ్ళు వచ్చి మాకు నాణ్యమైన ఇక్కడ అన్నం పెట్టమని అడిగేటట్టున్నారా? వాళ్ళు పోరాటం చేసేటట్టున్నారా? ఎప్పుడు ఏదో అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ బయటకు వచ్చిండ్రు. ప్రతిసారి రారు కదా, ఎప్పుడు వస్తారు? ఓట్లతోనే ఏదైనా సాధ్యమని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నమ్మిండ్రో, మళ్ళా ఓట్ల కాలం నాటికి ఈ కాంగ్రెస్ ఏంది, దాని కథ ఏంది, వాళ్ళ కమిషన్ల లొల్లేంది, పంచాదులేంది, ఈ దోపిడేంది, నిజంగా చెప్పాలంటే చెల్లె రోజు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా సరిపోదు, అంత అవినీతి. అసలు వీళ్ళు ఒక్క పని కాదు, కడుపు నింపుకునే పనిలోనే ఉన్నారు. మొత్తము కుంభకోణాలే, మొత్తం అవినీతి. మీ నుంచి పైసలు లేవని పాపము పదవి విరమణ పొందిన ఉద్యోగులు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు దాచుకున్న పైసలు అవి కూడా దిక్కులేదు. ఒక్క వర్గం కాదు తల్లి, చెప్ప కూర్చుంటే తెల్లారది పొద్దుకది. చెప్తే భారతం వింటే రామాయణం అన్నట్టు వీళ్ళ కథ. ఒడువని పంచాది, ఒడువని శుద్ధి, తెల్లందాక పొద్దుందాకా చెప్పిన ఒడువని శుద్ధే ఈ కాంగ్రెస్ అవినీతి బాగోతాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, జేబులు నింపుకునుడు, మంత్రుల మధ్య పంచాయతీలు. వీళ్ళు ఎవరినో ఆంబోతుల మధ్య లాగల్ లెక్క అని అంటాడు కానీ, ఆంబోతు సర్కారు, లాగల్ లెక్క మీడియా, పాపం జర్నలిస్టులను నొక్కపోతారు. లాగల్ లెక్క మహిళలు, వాళ్ళని మహిళల్ని బలి చేసి ఐఏఎస్ అధికారినే అవమానిస్తారు, బురద చల్లుతారు ఆమె మీదని. మంత్రుల మీద ఒకళ్ళు బురద చల్లుకోవడానికి మహిళల్ని నానమిట్లకు లాగుతారా? మహిళా మంత్రుల్ని, మహిళల్ని ఇళ్ళకి పిలిపించుకుంటున్నారు అధికారులను. అంటే గతంలోనే పోయి మేము మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినాం, ఏం చర్యలు లేవు. ఇగో నిన్నటి దాని మీద కూడా ఏం చర్యలు లేవు. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ అమ్మగారు ఆమె పోయి ప్రైవేటు కాలేజీల హాస్టళ్లను చెక్ చేస్తారు. అటు సర్కారు హాస్టళ్లలో నాణ్యమైన పిడికిడ అన్నం పెట్టక, కలుషితమైన ఆహారం పెట్టి, విషపూరితమైన ఆహారం పెట్టి పిల్లలు చచ్చిపోతా ఉంటే గాడపోయి కదమ్మా నువ్వు చూడాలి. మీ డ్యూటీ కాదు అది, అది చూడాల్సింది ఫుడ్ కమిషన్ వాళ్ళు. అయినప్పటికీ మీరు పోతారు, అందరినీ చూస్తారంటే గాడ కదా చూడాలి. పేదల పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగుల పిల్లలు ఆడ చదువుతా ఉన్నారు. గాడికి పోదు, లక్షలు ఫీజు కట్టే నారాయణ చైతన్య కాలేజీలకు పోయి చెక్ చేస్తారు. ఆ తల్లిదండ్రులు చూసుకోరా? లక్షలాది ఫీజులు కట్టేటోళ్ళు చూసుకోరా? పేదల పక్షాన కదా ఏమన్నా ఈ ప్రభుత్వం పేదలది కాదు, ఈ ప్రభుత్వం ప్రజలది కాదు. పేరు ప్రజాపాలన
తీరు వంచక పాలన, ఉమ్, మోసపు పాలన. ఈ పాలనను ఎండగడుతూనే ఉంటాం. వాళ్ళ అవినీతిని, వాళ్ళ స్కామ్లని, వాళ్ళ గనుల కుంభకోణాలని, అన్ని కుంభకోణాలే. ఏ ఇల్టు భూములు ఆ కుంభకోణం, 9,500 ఎకరాల భూమిని ఆ బుక్క పెడతా అంటాడు. ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీని ఊడగొట్టి హైదరాబాద్కు సరిగా కరెంట్ ఇవ్వవు, తాగడానికి నీళ్ళు ఇవ్వవు, డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా చూడవు, సమయానికి ఎన్నికలు పెట్టవు, ఉన్న నగరాలను ఊడగొడతావు, 10 పైసలు ఇవ్వవు, మున్సిపాలిటీలకు ఇవ్వవు. ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ అట 2047 అట. ఉన్న భవిష్యత్తు తర్వాత సంగతి, వర్తమానంలో నువ్వు ఏం చేయాలి? రైజింగ్ తెలంగాణ. ఏం రైజు? ఫాలింగ్. అడుగు ముట్టిస్తున్నాడు, అధపాతాళానికి దొక్కుతున్నాడు. ఊకుకనే రాలేదు కూర్చున్న సీటు, తొక్కి తొక్కి వచ్చిన అంటే రాష్ట్రాన్ని దొక్కుతున్నాడు ఇప్పుడు. అప్పుడు కాంగ్రెస్ సీనియర్లను దొక్కుకుంటూ వచ్చిండు పేమెంట్ కోటాలో, ఇప్పుడు రాష్ట్రాన్ని దొక్కుకుంటా మూటలు ఎత్తుకుంటున్నాడు. మా గురువైన టీడీపీ పార్టీని ఈడ లేకుండా చేసిండు, బీఆర్ఎస్ దిమ్మలను కూలగొట్టాలని టీడీపీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేస్తాడు. బలో నియ్యతు, నియ్యత గల్ల మనిషి కదా రేవంత్ రెడ్డి. ఆ నియ్యత ఉంటే గన్లనే మిడకాలే కదా, ఆ టీడీపీలోనే ఉండాలి కదా. నియ్యత ఉంటే, టీడీపీ మీద నియ్యత ఉంటే, ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే అందులోనే ఉండాలి. కష్టకాలంలో వచ్చి కాంగ్రెస్ లో చేరుతీవి కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు 6 కోట్లు ఇచ్చి పిసిసి కొన్నాడని. కాంగ్రెస్ లో ఆ కల్చర్ ఉన్నది, పదవులు కొనే కల్చరు, పదవులు అమ్మే కల్చర్ ఉన్నది. కొంటివి, ఆ పదవి కొంటివి, అందులోనే ఉండాలి కదా. మరి మీకు ఒక బాధ్యత, మంచి స్థానం వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చిండ్రు, ఆ పార్టీ ఆఫీస్ని అప్పచెప్పిండ్రు. మరి కష్టకాలంలో ఆడు ఉండకపోతేవి ఇటు ఎందుకు వస్తేవి కాంగ్రెస్లకు? మరి సంసారం ఈడ ఏమో అది ఆడనా, పానం ఈడ చెత్త ఈడ పానం ఆడనా? అది సమంజసం కాదు. గద్దెలు కూల్తే గద్దెలు కూల్చి చూడు. నువ్వు గుంపు మేస్త్రి అన్నావు, మేస్త్రి అంటే కడతాడు, మేస్త్రి అంటే కడతాడు, కూలి అయితే కూలుస్తాడు. కూలి పాత్రల్లో మరి నువ్వు తట్ట పార పలుగు తీసుకొని ఒక్కటి గూల కొట్టు నీ చేతితోని, మేము కూడా చూస్తాం. మేమేం చేయాలి? మీరు నమ్ముతారో నమ్మరు, ఉద్యమ కాలంలో కామారెడ్డిలో టీడీపీ గద్దెను మేము కొలిచినాం. ఉద్యమ కాలంలో కామారెడ్డిలో సమైక్యవాద పార్టీ ఇక్కడ ఉండొద్దని ప్రజలందరం చేరి అక్కడ గద్దెలు కూల్చినాం. అది చరిత్ర తెలంగాణది. సమైక్యవాదులను, ప్రాంతేతరులను తరిమి కొట్టడానికి మేమేమైనా చేస్తాం. ప్రజలు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఏం చెప్తారక్క? విచారణలు, కమిషన్లు, అవినీతి జరిగింది బీఆర్ఎస్ లో, సిట్టు దర్యాప్తులు ఇవన్నీ నడుస్తున్నాయి కదా, ఏం చెప్తారు? కమిషన్ల దందా, మాటలు ప్రజలకు, మూటలు ఢిల్లీకి, అటెన్షన్ డైవర్షన్, బురద మంది మీద జల్లాలే, తాను ఇది ఉండాలి, బట్టలు ఇప్పదీస్తా, ఉరికిచ్చి కొడతా. ఈ భాష రాజకీయాల్లో వినకూడని, అనకూడని భాష రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, భాష అంటే నాకు గుర్తొచ్చి కొంతమంది తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు కేసీఆర్ నేర్పిండి ఆ భాష అంటూ ఉంటారు. ఏ సందర్భంలో కేసీఆర్ మాట్లాడేవాడు అట్లా? ఏ సందర్భంలో మాట్లాడేవాడు? ఏం మాట్లాడేవాడు? తీయండి బయటకు రికార్డులు. కేసీఆర్ గారు ఏం మాట్లాడిండో రికార్డులు బయటకు తీయండి, ఉత్తి మాటలు కాదు. ఇదే నిండు అసెంబ్లీలో తెలంగాణకు ₹1 కూడా ఇయ్యా, ఏం చేసుకుంటారో చేసుకపోండి అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా అంటే, అప్పటి కాంగ్రెస్ ఈ తెలంగాణ మంత్రులు కానీ, అప్పటి కాంగ్రెస్ ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ ఒక్కడు నోరెప్పాడు. అట్లెట్లా వెనుకకు తీసుకో ఆ మాట అని ఎవరు మాట్లాడరు. ఆ సందర్భంలో కేసీఆర్ గారు ఏమనాలి? పదవుల కోసం పెదవులు మూసుకున్న సవటలు, సన్నాసులు, దద్దమ్మలు అనాలి కదా. బాధ అవుతుంది కదా. అట్లా సందర్భోచితంగా సందర్భాన్ని బట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడని వాళ్ళను, పలకని వాళ్ళను, ఉలకని వాళ్ళను, బండలను, పదవులను పట్టుకొని పాకులాడే వాళ్ళను ఎస్ కేసీఆర్ తప్పకుండా చవటలు అన్నాడు, సన్నాసులు అన్నాడు, దద్దమ్మలు అన్నాడు. ఏమన్నాడు ఇంతకన్నా? కేసీఆర్ నేర్పిండు భాష. ఇక్కడి భాష, మా ప్రాంత యాస మేము మాట్లాడుకున్నాం అంతే. కేసీఆర్ గారు ప్రజలకు చేరువ కావడానికి, ప్రజలకు మన ప్రాంతం వెనకబాటుతనానికి, వెనుకకు నెట్టినటువంటి వలస పాలకుల తీరును తెలియజేయడానికి, అర్థం చేయించడానికి అంతకుముందు ఆయన అట్లా మాట్లాడిండు. ప్రజల భాషలో మాట్లాడిండు, బూతులు మాట్లాడలేరు.
రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఒక్క బూతు కేసీఆర్ గారి నోటికి రాదు. ఉన్నత విద్యావంతుడు ఆయన సంస్కారవంతుడు, మహా మేధావి. ఆయన ఒక్క మాట అనుచిత వ్యాఖ్య తూలడు, పదం కూడా తూలడు. అటువంటి ఆయన్ని ద్రోహులు కొంతమంది ఆయనతో పోలిక చేస్తారు, ఆయనే నేర్పిండని చెప్తారు. మీ దుష్ప్రచారాలు ఆపండి. కేసీఆర్ గారి భాష చాలా హుందాగా గౌరవంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళనే ఆయన ఏమన్నా పల్లెత్తు మాట అన్నా వాళ్ళని అన్నాడు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, మహిళా జర్నలిస్టులను పట్టుకొని బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని అసెంబ్లీలో అంటాడు. లాగులలో తొండలు ఇడుస్తా, నా నోటితో చెప్పొద్దాం ఒక మహిళను. అట్లాంటి నీచపు భాష, బూతు భాష ఈయన మాట్లాడతారు, దుర్భాషలు ఆడతారు. ఎవరున్నారు, ఎవరిని మాట్లాడుతున్నా, మహిళని అంటున్నానా, లేదంటే రాష్ట్ర సాధకుని అంటున్నానా, సావు అంటాడు, ఆనే చేస్తామంటాడు, బొక్క బోర్ల పడ్డాడు అంటాడు, ఎల్లెలికల పడ్డాడు అంటాడు, మంచానికే పరిమితమైనాడు, నడుము ఇరిగింది అంటాడు, ఆనే చేస్తాడు అంటాడు, పెట్రోల్ పోసుకొని కాల్చుకో అంటాడు, బాయిలో దుంకుతావా అంటాడు. ఒక్క మాట కాదమ్మా, మనం వినకూడదు అనకూడదు అన్ని దుర్భాషలు ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల దృష్టి అట్లా మళ్ళిస్తా అనుకుంటాడు. ఆ నీచపు భాషతోని ప్రజల దృష్టి మళ్ళిస్తా అనుకుంటాడు, ప్రజలు మెచ్చుకుంటారు అనుకుంటాడు. అది పద్ధతి కాదు, అది సంస్కారం కాదు. అందుకే కదా ఏమైనా అరుచుకో, ఏనుగు వంగ ఎన్ని కుక్కలు మొరగాయి, ఏనుగు అటువంటి రాచటీవి కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతాం. తప్పకుండా ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఏందో చెప్తాం. ఈ స్కామ్లను, కుంభకోణాలను వెలికి తీస్తాము. మా మీద ఎన్ని కేసులన్నా పెట్టని, సిట్టు, ఈడి, కేసీఆర్ గారి మీదనే కేసు పెడతా ఉన్నారు. కాళేశ్వరం అవినీతి అని. ఎక్కడదయ్యా అవినీతి? ఒక్క మేడిగడ్డల 2 పిల్లలు కుంగిపోతే కాళేశ్వరాన్ని కూలేశ్వరం దగ్గరుండి చూసినామని అంటుంది కదా అక్కడ, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్తున్నా కదా. కాళేశ్వరాన్ని ఎట్లా ఎవరి మీదనో కోపంతో అవినీతి జరిగిందని ఎట్లా చెప్తారు? ఎంత శీఘ్రగతిన, ఎంత వేగంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది, ఎంత అద్భుతము. ఎన్ని వందల కిలోమీటర్ల కాలువలు, లైన్లు, మోటార్లు, ఒక్కటి కాదు కదా, రికార్డు స్థాయి. కాళేశ్వరం గురించి చెప్పాలంటే ఒక అద్భుతం. నీటిపారుదల రంగంలో తెలంగాణలోని ప్రపంచ స్థాయి అద్భుతం కాళేశ్వరం. కానీ విని ఎరుగని స్థాయి అద్భుతం కాళేశ్వరం. అటువంటి కాళేశ్వరం గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా తప్పే అది. అట్లా కేసీఆర్ గారినే విచారణకు పిలిచిరు. వీళ్ళు విచారణ చేసి ఏం తేల్చలేక కొండలన్నీ దవ్వి ఏ ఎలుక కాదు, ఎలుక తోక లేదు, ఎలుక ఎంటుక లేదు, సిబిఐకి ఇస్తున్నాం కేంద్రానికి, బడే బాయ్ చోటే బాయ్ బడే బాయ్కి అప్పగించి కేసీఆర్ గారిని అన్నాక ఇక మిగతా అగ్రశ్రేణి నాయకత్వం కేటీఆర్ గారు ఫార్ములా కార్ రేసు, ఈ కార్ రేస్ అని చెప్పేసి ఆయనను ఏసీబీ, ఈడీ విచారణలకు పిలిచిరి. ఆడ ఏసీబీ అవినీతి జరిగిందేమున్నది, ఏసీబీ ఏం చేయగలుగుతుంది? ఇక్కడ ఈ అకౌంట్ల నుంచి పోయినాయి, ప్రభుత్వం ఖాతాల నుంచి అక్కడికి చేరినాయి. ఆ 54 కోట్ల వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ₹1 బయటకు పోలేదు, ₹1 అవినీతి జరగలేదు. ఎట్లా అది అవినీతి అవుతుంది? ఆయన మీద అట్లా ఇగో జైల్లో పెడితే, మగ జైల్లో పెడితే. ఆ తర్వాత అగ్రశ్రేణి నాయకులు ఎవరున్నారు? హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారి మీద ఇగో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అని. ఎవరు ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారు? పోలీస్ శాఖ, రక్షణ శాఖ, నిఘా వ్యవస్థ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి, సమాజానికి హానికరమైనది ఏం జరుగుతూ ఉంది, ఎవరు అవినీతి పరులు, ఎవరు నేరస్తులు, నిఘా పెడతారు. అట్లా నిఘా పెడితేనే దొరికిండేమో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులా. అట్లా నిఘా పెడితేనే బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడ్డదేమో. అంతే తప్ప ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగానో మంత్రులుగానో వీళ్ళు చేసేది ఏమి ఉండదు. ఆరోపణలన్నీ డొల్లా. ఫైనల్గా ఒక్కటక్క, ఏదైతే సిట్ విచారణ జరిపించిండ్రో నిన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇలా కవిత గారిని ముచ్చట అడిగితే ఇది గుంపు మేస్త్రి గుంటనక్క కలిసి ఆడిన నాటకము, దీంట్లో అంత నాలాంటి వాళ్ళకి ఈ విచారణలు జరిపి న్యాయం చేస్తారని నేను నమ్ముతలేను అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఏం చెప్తారు అక్క? డైవర్షన్ అన్ని అంశాల్లో కూడా నిన్న సిట్టుకు వచ్చిండ్రు. మొన్న
హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి నైని బొగ్గు గనుల వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి అప్పగించాలని సైట్ సీయింగ్ అని ఒక కొత్త నిబంధన పెట్టిండ్రు. దాని ప్రకారం ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఓపెన్ గా పాల్గొనడానికి లేదు. ఆ సింగరేణి సంస్థ వాళ్ళు సైట్ ను విజిట్ చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడి వీళ్ళకి అంటగడతా ఉన్నారు. అది వాళ్ళు తక్కువకే వాడుకుంటున్నారు, ఆ సింగరేణికి నష్టం జరుగుతుంది ఇట్లా అని ఆ కుంభకోణం విషయం బయట పెట్టడం జరిగింది. వెంటనే ఆయన మీద చర్య సిట్. ఇది ప్రతీకార చర్య అని అనచాలని చూస్తున్నాడు అక్కడ స్పష్టం కదా. ఆయన బయట పెట్టే క్రమంలోనే కదా రేవంత్ రెడ్డి గారి బావమరిది వ్యవహారం బయట పెడితే, రేవంత్ రెడ్డి గారి కుంభకోణాలను హరీష్ రావు గారు బయట పెడితే, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఎట్లా అవుతారు? హరీష్ రావు గారు కొరకరాని కొయ్య రేవంత్ రెడ్డికి. హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ రోజు ఒక వాళ్ళ భూముల వ్యవహారం అయితేనేది, వాళ్ళ దోపిడీని, వాళ్ళ కుంభకోణాలని అడుగడుగున అడ్డగిస్తున్నటువంటి వ్యక్తి కొరకరాని కొయ్య రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి హరీష్ రావు గారి మీద అంత అక్కస ఆయనకు. 6-7 మందికి సమాధానం చెప్పినోడు అసెంబ్లీలో ఇక్కడ చెప్పలేడా సిట్లో? హరీష్ రావు గారిని బద్నాం చేయాలని. హరీష్ రావు గారిని అనే కాదు, కేసీఆర్ గారిని బద్నాం చేస్తున్నారు, కేటీఆర్ గారిని బద్నాం చేస్తున్నారు, హరీష్ రావు గారిని బీఆర్ఎస్నే బద్నాం చేయాలనే కుట్ర భారీగా జరుగుతుంది. అది ఆమె మాట్లాడినరా ఇంకొకరు మాట్లాడినరా అనవసరం. మొత్తానికి బీఆర్ఎస్ను ప్రజల్లో పలచన చేయాలి, చులకన చేయాలనే కుట్ర. కానీ ప్రజలు చాలా విచక్షణ ప్రజలది. నిజమేంటి అబద్ధం ఏంటో వాళ్ళకి తెలుసు. పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు వాళ్ళు వేరు చేయగలుగుతారు. మోసం ఎంతో కాలం చేయలేరు, మోసంతో ఎంతో కాలం ప్రజల కళ్ళు గప్పలేరు. అబద్ధాలు ఎల్లకాలం ఎవరు నమ్మరు. ఒక్కసారి నమ్ముతారు, రెండోసారి నమ్మరు. ఇది ఈ మోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎవ్వరు ప్రజల పక్షాన మాట్లాడితే, ఎవరు ప్రజల పక్షాన పోరాడితే ప్రజలు వాళ్ళనే తమ ప్రతినిధిగా, తమ నాయకుడిగా, తమ నాయకురాలిగా గుర్తిస్తారు. ఆ దిశలో ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా పనిచేస్తే సంతోషం, స్వాగతం. థ్యాంక్ యూ అక్క. జై తెలంగాణ. జై తెలంగాణ.